అమెరికాలో వెళ్ళినవాడు కొంటాడు తెలుసా, పెళ్ళాన్ని చంపేయాలని కూడా వెళ్ళుకుంటాడు. హౌస్ ఈజ్ ఏ వైట్ ఎలిఫెంట్, దెంగి తినేస్తుంది డబ్బులు అది. తర్వాత హౌస్ ఈజ్ ఎ లైబిలిటీ, హౌస్ ఈజ్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత మార్ట్గేజ్లు, మెయింటెనెన్స్, నానా చాకరీ ఉంటాయి. నువ్వు H1B మీద ఉండి, నీకు ఒకటే ఇన్కమ్ ఉండి, నీ వైఫ్కి H4 ఉండి, అది జాబ్ చేయనప్పుడు నువ్వు కనుక ఇల్లు కొంటే నువ్వు చచ్చేవే. ఈర్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. ఎందుకు తెలుసా, H1Bకి 60 days సైకిల్ ఉంటుంది. జాబ్ పోతే అంటే కస్టమర్ని, అంటే ఇప్పుడు ప్రాస్టిట్యూట్ ఉందనుకోండి, కస్టమర్ని తెచ్చుకున్నాక అది ఎక్కడ పండబెట్టాలి, దానికి ఒక బెడ్, షెల్టర్ ఉండాలి, రైట్? దాన్ని హోటల్ దాన్ని ఇక్కడ కన్సల్టెన్సీ అంటారు. నీ కన్సల్టెన్సీ ఉండాలి, క్లయింట్ ఉండాలి. క్లయింట్ ఫుల్ టైం వస్తే గొడవ వేరే లేదు, క్లయింట్ ఇంట్లోనే పడుకుంటూ వేరే సంగతి. అవి ఉండాలి. నువ్వు అది తెచ్చుకుంటావా? నీ 60 రోజుల్లో నీ అమ్మ నువ్వు ఇల్లు ఖాళీ చేసి ఇల్లు అమ్ముకొని డబ్బులు వస్తుంది అవన్నీ వస్తా తీరి గురు. నువ్వు అమ్ముకోడాలే, నువ్వు చావాలి 60 రోజుల్లో. నువ్వు చచ్చిపోతావా లేకపోతే ఇల్లు అమ్ముకుంటావా? సో అదొకటి 60 days డెడ్ లైన్. ఆ 60 days డెడ్ లైన్లో నువ్వు ఇది చేయాలి. ఇంక నువ్వు ఇల్లు అమ్ముకుంటావు. అసలు నీకు నైట్ నిద్ర పడద్దురా? నువ్వు పోతే నలుగురు మొయ్యాలరా నీ అమ్మ. H1B మీద ఉండి ఇల్లు కొనమంటారు, గ్రీన్ కార్డ్ వచ్చాక కొనుక్కోరా, వద్దనట్లా నేను. బట్ నీకు అసలు ఇమిగ్రేషన్ స్టేటస్ తెలియదు. రాత్రి పడుకుంటే పొద్దున్న లేస్తావో లేదో తెలియదు, పొద్దున్న ప్రాజెక్ట్ ఉంటుందో లేదో తెలియదు, ఏమైనా వస్తుంది, జాబ్స్ రీప్లేస్మెంట్, నీకన్నా తక్కువ వచ్చిన OPT CPT Day 1 CPT H4EAD అని నీకన్నా $1 తక్కువ, $1కి $5 పని చేసినా వాళ్ళని ఎయిర్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రివైలింగ్ వేజ్ లేదు. అందుకనే చెప్తున్నాను, నేను ఇల్లు కొనొద్దని అనట్లేదు. కొన్న వాళ్ళు హ్యాపీగా ఉండండి, కంగ్రాచులేషన్స్, మీకు 2 cents పంపిస్తాను మెయిల్లో. కానీ H1B మీద ఉండి ఇల్లు కొంటే దీస్ ఆర్ ది 10 reasons. ప్లస్ నాకు ఇప్పటిదాకా ఒక కాడది, ఒక సిస్టరో లేకపోతే ఎవరు ఆంటీ వచ్చి నేను ఇల్లు కొన్నాను, మా ఆయన ఇల్లు కొన్నాడు, నేను హ్యాపీ అని అనలా. ఎంతసేపు ఆడు ఇల్లు కొన్నాడు, చచ్చిపోతున్నాను, కార్పెట్ క్లీన్ చేయాలి, బయట మంచి పడితే క్లీన్ చేయాలి, ఆకులు పడతాయి కదా లీవ్స్ ఫాల్ సీజన్లో, అవి క్లీన్ చేయాలి, గ్రాస్ కట్ చేయాలి, ఈడేం చేయడు. ప్లస్ ఆడి ముడ్డిగాడుగా ఆడికి చేయి నొప్పి అంట, ఆడు నిన్న పడిపోయాడు, ఆడికి చేయి పట్టాలి, పిల్లలకి చిన్నప్పుడు అన్నీ ముళ్ళు కడగాలి. తప్పుగా అనుకోకండి, ఫ్యాక్ట్ చెప్తున్నాను. తర్వాత వాళ్ళు పెద్ద అయితే ఏం పని చేయరు ఇంట్లో. ABCD కొంతమంది అయితే ఆ స్టైల్ ఆఫ్ లివింగ్ అంటే వాళ్ళు ట్రూ అమెరికన్ అయితే పర్లేదు, వాళ్ళు ఏదో చేస్తారు. అన్నీ దీని చేసి మళ్ళీ మొగుడు మీద పక్కింటి దేవతో బాగుందని అరవం బ్యాచ్ చెప్పిన ఒక వీడియోలో, మా మేరీల్యాండ్లో తమిళ్ కన్సల్టెన్సీ ద్వారా 150K జాబ్ ప్లేస్ చేస్తాడంట. నువ్వు కూడా అలా చేయని నేను చావదింటున్నాడు. మళ్ళీ ఆ రెజ్యూమ్ ఫేక్ చేసి, అంటే ఇంట్లో సాకిరి అంతే కాకుండా మళ్ళీ 100Kకి ప్రెషర్, మళ్ళీ అక్కడ మేనేజర్ గోకుతాడు వర్క్ లొకేషన్లో. అవసరమని నీకు ఇల్లు అంటే నువ్వు అమెరికాలో H1B మీద ఉండి నువ్వు ఇల్లుకుంటే 10 బ్లండర్స్ గురు. నీ అమ్మ నువ్వు అసలు పెళ్ళాన్ని చంపాలనుకున్నాడు అమెరికాలో ఇల్లుకుంటాడు. ఇల్లు లేనాడు, ఎవరు రాశారు కామెంట్, ఇల్లు లేనాడు ఇండియాలోనే ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇల్లు ఉంటే నీ అమ్మ నీ చావు నువ్వు చావాలి గురు. దానికి తోడు ఇక్కడ H1B మీద ఉండి కొంతమంది అక్కడ బ్యాంక్ లోన్లు తీసి 7 కోట్లు 1 కోట్లు నాకు చూపించాడు అన్నాడు. ముందుకు వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పాడు, నేను ఫాలోవర్, నాకు సో వాట్ అని చెప్పారో మీరు ఇంగ్లీష్లో ఏంటి 1 crore ఉంటే ఏం పిక్తారో అని, అంటే యారగెన్స్. సో చస్తే మటుకు 400 కూడా ఫ్రెండ్స్ రావాలి గురు. వాళ్ళు నీ డెడ్ బాడీ కొన్నా $10,000 అవుద్ది. సో నువ్వు H1B మీద ఇల్లు కొన్నావంటే దీస్ ఆర్ ద 10 reasons. ధన్యవాదాలు, మళ్ళీ కలుద్దాం.